దేశంలో మారుతున్న జీవన శైలులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సామాజికంగా మాత్రమే ఉన్న సహజీవన సంబంధాలకు ఇప్పుడు అధికారికంగా గుర్తింపు లభించే దిశగా అడుగుపడింది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న జంటలకు గుడ్ న్యూస్ అంటూ ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో వచ్చే 2027 జనగణనలో ఒక కీలక మార్పు తీసుకురానున్నారు. సహజీవనం చేస్తున్న జంటలకు కొన్ని షరతులపై వివాహితులుగా పరిగణించే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అధికారికంగా విడుదల చేసిన FAQల ప్రకారం ఒక జంట తమ సంబంధాన్ని స్థిరమైన సంబంధంగా భావిస్తే వారిని జనగణనలో మ్యారీడ్ కపుల్ గా నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో భారతదేశంలో జీవన విధానాలు వేగంగా మారుతున్నాయి. పెళ్లి కాకుండా కలిసి జీవించడం అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి సంబంధాలను ఇప్పటి వరకు ప్రభుత్వ డేటాలో స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఈ లోటును పూడ్చేందుకు సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. సంబంధాల విషయంలో మ్యారిటల్ స్టేటస్ అడిగినప్పుడు లివ్ ఇన్ జంటలు తమను స్టేబుల్ యూనియన్ గా పేర్కొంటే వారిని వివాహితులుగా పరిగణిస్తారు. మొదటి దశ 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. రెండో దశ 2027లో జనాభా వివరాల సేకరణగా కొనసాగుతుంది. ఈ దశల్లో కుటుంబ నిర్మాణం, వయస్సు, లింగం, వివాహ స్థితి వంటి వివరాలు నమోదు చేయబడతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ నిర్ణయం కేవలం జనగణన డేటా కోసం మాత్రమే. ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్ కు పూర్తి చట్టబద్ధమైన వివాహ హోదా ఇవ్వదు. అయితే ఇది భవిష్యత్తులో పాలసీలు, చట్టాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నిర్ణయాల వల్ల సహజీవన జంటలకు ఒక రకమైన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో ఉన్న కొత్త కుటుంబ వ్యవస్థలకు అంగీకారం పెరుగుతుంది. ప్రభుత్వ డేటాలో నిజమైన పరిస్థితుల ప్రతిబింబం కనిపిస్తుంది. అయితే కొంతమంది సంప్రదాయవాదులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహ వ్యవస్థపై దీని ప్రభావం ఏమిటన్న దానిపై చర్చ కొనసాగుతోంది. సామాజిక నిపుణుల ప్రకారం ఇది భారత సమాజం మారుతున్న దిశను సూచించే నిర్ణయం. యువతలో పెరుగుతున్న లివ్ ఇన్ ట్రెండ్ ను ప్రభుత్వం అంగీకరిస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన మార్పులకు ఇది బాట వేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద సామాజిక మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. ఇది కేవలం డేటా మార్పు మాత్రమేనా లేదా భవిష్యత్తులో కొత్త చట్టాలకు నాంది అవుతుందా అనేది వచ్చే రోజుల్లో స్పష్టమవుతుంది.